హాయ్ గుడ్ ఈవినింగ్. మనం ఇవాళ నుంచి డిటీలో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ స్టార్ట్ చేద్దాం. డిటీ పేపర్లో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే చాలా సింపుల్గా ఉంటుంది, మనకి మార్క్స్ ఎక్కువ వస్తాయి. మనకి 30 మార్క్స్ కన్ఫామ్గా ఎగ్జామ్లో వస్తాయండి. మనకున్న టాపిక్స్ ఒక 5 to 6 టాపిక్స్ ఉంటాయి. సో ఆ టాపిక్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని కాన్సెప్ట్స్ ఉన్న క్వశ్చన్స్ కానీ లిమిటెడ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళారంటే మీకు 30 మార్క్స్లో కనీసం 25 మార్క్స్ మీకు ఈజీ వస్తాయి. 25 మార్క్స్ మీరు డెఫినెట్గా స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఎవరైనా ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటే ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు. మే 2025కి ఒకవేళ మీరు ప్రీవియస్ ఎవరైనా స్టూడెంట్స్ అయి ఉంటే మే 2025కి ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో ఎటువంటి అమెండ్మెంట్స్ లేవు. ఏదో చిన్న చిన్న రేట్స్ ఒక 4 నుంచి 5 చోట్ల తప్ప ఎక్కడ కూడా మేజర్ చేంజెస్ ఏమీ లేవు. సో మీరు హ్యాపీగా చదువుకోవచ్చు, రైటా. సో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయండి దీంట్లో? ఎన్ఆర్ ట్యాక్సేషన్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, డిటిడబ్ల్యూఏ, ఈక్వలైజేషన్ లెవీ, అడ్వాన్స్ రూలింగ్. సో మనకు 5 టాపిక్స్ ఉన్నాయి. కొన్ని మిస్లేనియస్ ఉన్నాయి, బిఈపిఎస్, గారు ఏమో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ అవి కొన్ని మిస్లేనియస్. సో మొత్తం మనకి 6 కేటగిరీస్ ఉంటాయి. ఈ 6 కేటగిరీస్ కానీ మీరు పర్ఫెక్ట్గా చదువుకుంటే ఈ 30లో మీకు 25 కన్ఫర్మ్గా స్కోర్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం ఏం స్టార్ట్ చేద్దామంటే ఒక చిన్న టాపిక్ స్టార్ట్ చేద్దాం, ఈక్వలైజేషన్ లెవీ. దీని తర్వాత క్లాస్లో మనం అడ్వాన్స్ రూలింగ్ చెప్పుకుందాం. సో ఈక్వలైజేషన్ లెవీ అండ్ అడ్వాన్స్ రూలింగ్ ఈ 2 టాపిక్స్లో ప్రతి అటెంప్ట్లో లేదా అటెంప్ట్ మార్చ్ అటెంప్ట్లో మనకి 4 to 6 మార్క్స్ వస్తాయి క్వశ్చన్స్. ఈక్వలైజేషన్ లెవీ మనకేమో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అడ్వాన్స్ రూలింగ్ మనకి ఎక్కువగా ఎంసీక్యూస్ వస్తాయి. అడ్వాన్స్ రూలింగ్లో 2 మార్క్స్ ఎంసీక్యూస్. సో ఓవరాల్గా ఈ 2 టాపిక్స్ కానీ చదువుకుంటే మీకు 6 మార్క్స్ ఎగ్జామ్స్లో కన్ఫర్మ్ వస్తాయి, ఓకేనా. సో ఇంకోటి, ఇప్పుడు మనం ఈక్వలైజేషన్ లెవీ స్టార్ట్ చేద్దాం. ఈక్వలైజేషన్ లెవీలో మనకి ఇప్పటి వరకు మనకి 2 సెక్షన్స్ ఉన్నాయి, 165 అండ్ 165A. బట్ మొన్న ప్రీవియస్ బడ్జెట్లో ఆగస్ట్ నుంచి 165A రిమూవ్ చేసేసారు. సో మీరు ఇప్పుడు 165A చదవాల్సిన పని లేదు. ఓన్లీ మనకి సెక్షన్ 165 ఉందంతే. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. 165A రిమూవ్ చేశారు, దాన్ని మీరు చదవాల్సిన పని లేదు, దాన్ని ఇగ్నోర్ చేసేయండి. అది మీకు ఎగ్జామ్లో రాదు, ఇంకా దట్ హ్యాస్ బిన్ ఒమిటెడ్, ఓకేనా. మనకుంది ఏంటి ఇప్పుడు 165. అసలు ఏంటి సార్ ఈ 165 ఎందుకు వచ్చింది, అసలు దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఈక్వలైజేషన్ లెవీ కాన్సెప్ట్ మనం చదువుకుంటే అసలు దీంట్లో ఏమేమి చదువుకోవాలి మనం అని మీరు కానీ ఒక క్లారిటీగా వెళ్ళారంటే మీకు దీంట్లో వచ్చే 4 మార్క్స్ మీకు బోనస్ మార్క్స్. అంత సింపుల్గా ఉంటుంది టాపిక్ ఇది. ఒకసారి చూద్దామా? మనం ముందు చూద్దాం ఈక్వలైజేషన్ లెవీ కాన్సెప్ట్లో మనకి అసలు మనం ఏమేమి చదువుకోవాలి అనేది మనం ఒకసారి చూసి దెన్ అసలు ఎందుకు వచ్చింది ఇది ఏంటి అనేది మనం చూద్దాం. రాసుకుంటారు, రాసుకొని చార్ట్ చేసుకోండి. ఒకటి ఈక్వలైజేషన్ లెవీ సెక్షన్ 165లో మనకి మనం కొన్ని డివైడ్ చేద్దాం. అది ఫస్ట్ అకౌంటింగ్, దీంట్లో ఉంటారమ్మా ఇన్ ద బుక్స్ ఆఫ్ service recipient, in the books of service provider. తర్వాత ఇంట్రెస్ట్, పెనాల్టీ ఫర్ డిఫాల్ట్. ఒకవేళ ఇక్కడ చెప్పిన పని చేయకపోతే మీరు
మీకు ఇంట్రెస్ట్ కానీ పెనాల్టీస్ కానీ ఎంత లెవీ చేస్తారు. తర్వాత అప్పీల్ టు హయ్యర్ అథారిటీస్. లాస్ట్ ఇంకా ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ స్టేట్మెంట్స్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది 4 నేర్చుకోవాలి. ఏంటమ్మా చూడండి, అకౌంటింగ్ ఏంటి, ఇన్ ద బుక్స్ ఆఫ్ సర్వీస్ రెసిపియంట్ ఏంటి, ఇన్ ద బుక్స్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ ఏంటి. దేని సర్వీసెస్ అమ్మా, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటే దానికి మీరు ఎలా అకౌంటింగ్ చేయాలి. తర్వాత ఒకవేళ సెక్షన్ 165లో చెప్పిన పనులు కానీ మీరు చేయకపోతే మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ వేస్తాడా, పెనాల్టీ ఉంటుందా అనేది చూద్దాం. తర్వాత ఈ పెనాల్టీ ఆర్డర్ మీద కానీ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు సిఐటి అప్పీల్స్ కానివ్వండి, ఐటీఐటీకి అప్పీల్ చేసుకోవచ్చా. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఇది కొత్తదమ్మా, మీరు స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి. ఎవ్రీ ఇయర్ మీరు యాన్యువల్ స్టేట్మెంట్స్ ఎప్పట్లో ఫైల్ చేయాలి, ఫైల్ చేస్తే ఏ ఫామ్లో ఫైల్ చేయాలి, ఓకేనా. మళ్ళీ లేట్గా ఫైల్ చేస్తే పెనాల్టీస్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాం. సో 4 సెగ్మెంట్స్ ఉంటాయి మనకి. వీటిలో నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ కలిపి రావచ్చు, విడివిడిగా రావచ్చు. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. చూద్దాం ఇంకా. రైట్, అసలు ఇప్పుడు చూద్దాం మామూలుగా అసలు ఎందుకు వచ్చింది ఇది. బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైందంటే దెన్ ఇది చాలా ఈజీ. ఈక్వలైజేషన్ లెవీ ఏంటి అనేది ఒకసారి మనం చూసామంటే కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటే మీకు క్వశ్చన్స్ చాలా ఈజీ చేసేయచ్చు అండి మీరు. ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బిజినెస్ చేసే ఎంటిటీస్ నేమ్ చెప్పండి నాకు. ఇండియన్ కంపెనీస్ ఉంటాయి ఇండియాలో. ఇండియన్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, విప్రో అవ్వచ్చు, అంతా ఇండియన్ కంపెనీస్ కదమ్మా. అదేవిధంగా ఇండియాలో ఇండియన్ కంపెనీస్తో పాటు ఫారిన్ కంపెనీస్ కూడా ఇండియాలో బిజినెస్ చేస్తారా. ఇండియాలో ఇండియన్ కంపెనీస్తో పాటు ఫారిన్ కంపెనీస్ ఇండియాలో కూడా బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసి బిజినెస్ చేస్తారా. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇండియా, సిటీ బ్యాంకు, మెక్డొనాల్డ్స్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఫారిన్ కంపెనీస్, బట్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా త్రూ దేర్ బ్రాంచెస్. ఏమంటాం ఆ బ్రాంచెస్ని, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఐడియా ఉందా మీకు. ఫారిన్ కంపెనీస్ అంటే ఫారిన్ ఆరిజినరీ, బట్ దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా త్రూ దేర్ బ్రాంచెస్ లేదా ఆఫీసెస్. ఏమంటాం బ్రాంచెస్ని ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లాంగ్వేజ్లో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనకి ఇక్కడ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా. ఎగ్జాంపుల్ యాపిల్ ఇండియా. యాపిల్కి ఇండియాలో స్టోర్స్ ఓపెన్ చేశారు రీసెంట్గా ముంబైలో వీళ్ళు. అంటే ఏంటి, దే ఆర్ డూయింగ్ బిజినెస్ డైరెక్ట్లీ ఇన్ ఇండియా త్రూ ఇట్స్ బ్రాంచ్ ఆఫీస్. అంటే ఏంటి, పీన ఇదమ్మా. అంటే మనకి ఇండియాలో బిజినెస్ చేసే వాళ్ళు మనకి 2 కేటగిరీస్ ఉంటారు. ఎవరు చెప్పండి వాళ్ళు. ఇండియాలో బిజినెస్ చేసే వాళ్ళు మనకి దేర్ ఆర్ 2 కేటగిరీస్. ఒకటి ఇండియన్ కంపెనీస్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ ఇండియా, రిలయన్స్, విప్రో లాంటి కంపెనీస్, జొమాటో, స్విగ్గీ, ఇవన్నీ ఏంటో ఇవన్నీ రాసుకొచ్చుంటాం మీరు. జొమాటో, స్విగ్గీ, అదే కదా, జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఏంటో మనకి ఇవన్నీ కూడా మనకి ఇండియన్ కంపెనీస్. ఫారిన్ కంపెనీస్ చెప్పండి నాకు. సార్ నాన్ రెసిడెంట్స్ హ్యావింగ్ పిఈ ఇన్ ఇండియా, యాపిల్ అవ్వచ్చు, అమెజాన్ ఇండియా అవ్వచ్చు, ఇవన్నీ ఫారిన్ కంపెనీసే కదా, బట్ దే హ్యావింగ్ దేర్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా త్రూ దేర్ బ్రాంచెస్, దేర్ పిఈ. అయిపోయింది. ఓకే ఏమో ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ డేస్లో ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్స్, డిజిటల్ మార్కెటింగ్, అవునా. సో మీరు చూస్తే పొద్దున్నే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏంటమ్మా మొత్తం మనకి అడ్వర్టైజ్మెంట్స్. యాపిల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, రిలయన్స్ జియో ఆడిస్తాడు,
జొమాటో యాడ్ ఇస్తాడు, స్విగ్గీ యాడ్ ఇస్తాడు, మీకు ఫ్లిప్కార్ట్ యాడ్స్ వస్తాయి, బిగ్ బిలియన్ డేస్ అని, ఆ డేస్ ఈ డేస్ అంటే ఏంటి, మనకి పొద్దున్నే లేచినప్పటి నుంచి కస్టమర్లను మనం అట్రాక్ట్ చేయాలంటే వీ షుడ్ గివ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. అవునా? మరి ఈ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి, ఈ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేసే వాళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేయడానికి మనకి ఎక్కువ కనిపించే పేరు చెప్పండి. కొంచెం రీసెంట్ టైమ్స్లో సార్ మనకి ఇన్స్టాగ్రామ్, అంతేనా, మనకి ఇన్స్టాగ్రామ్, తర్వాత మన ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అయింది అనుకుంటాం, తర్వాత ఫేస్బుక్, యూట్యూబ్, తర్వాత గూగుల్, వీళ్ళగా మరి ఇన్స్టాగ్రామ్ పొద్దున్న లేస్తే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, దాంట్లో ట్విట్టర్ ఎక్స్లో వస్తాయి, తర్వాత ఫేస్బుక్లో వస్తాయి, గూగుల్లో వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి. ఈ కంపెనీస్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఇక్కడ చూస్తుంటారు చాలాసార్లు. అవునంటే ఏం జరుగుతుంది చెప్పండి. అంటే ఈ కంపెనీస్ ఏదర్ ఇండియన్ కంపెనీ అవ్వచ్చు, లేదా ఫారిన్ కంపెనీ హ్యావింగ్ బిజినెస్ ఇన్ ఇండియా అవ్వచ్చు, హ్యావింగ్ పిఈ ఇన్ ఇండియా అవ్వచ్చు, దే ఆర్ టేకింగ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్. అవునమ్మా, దే ఆర్ టేకింగ్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. అంతేనా? వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఆన్లైన్ కనిపిస్తుంది అంతా, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. దానికి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు దానికి వీళ్ళు ఎంతో కొంత కన్సిడరేషన్ పే చేస్తారు. ఇదేనా జరిగేది? ఎస్, ఈ 2 types ఆఫ్ కంపెనీస్ వీళ్ళకి ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటారు, అదేవిధంగా వీళ్ళకి కన్సిడరేషన్ పే చేస్తారు. సార్ బాగానే ఉంది కదా సార్, ఎందుకు మళ్ళీ మధ్యలో ఈ టీడీఎస్, ఈ ఈక్యులేషన్ లెవీ అంటే? ఇప్పుడు చూడండి, మేజర్ కంపెనీస్, మేజర్గా మనకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫారిన్ బేస్డ్ కంపెనీస్. ఇన్స్టాగ్రామ్ ఎవరిదమ్మా? ఫారిన్, యుఎస్ఏ. ట్విట్టర్ ఎలాన్ మస్క్, యుఎస్ఏ. తర్వాత ఫేస్బుక్, యుఎస్ఏ. గూగుల్, యుఎస్ఏ. తర్వాత యూట్యూబ్, యుఎస్ఏ. అంటే ఏంటో మీ కంపెనీస్ అన్నీ, ఈ కంపెనీస్ అన్నీ కూడా దే ఆర్ ఫారిన్ కంపెనీస్. దే ఆర్ ఫారిన్ కంపెనీస్. దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రజెన్స్ ఇన్ ఇండియా. అవును కదా, మీరు గమనించాలి. యూ షుడ్ థింక్ ప్రాక్టికల్. ఇక్కడ ఈ మేజర్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అవన్నీ ఫారిన్ కంపెనీసే, ఫారిన్ కంపెనీసే. బట్ ఎక్కువగా వీటికి కూడా ఇండియాలో ఫిజికల్ ప్రెజెన్స్ లేదు. ఫేస్బుక్ ఇండియాలో బ్రాంచ్ లేదు, ట్విట్టర్ ఉంటే తీసేసాడు మొన్నే, యూట్యూబ్ లేదు, గూగుల్ లేదు. అంటే ఏంటమ్మా చెప్పండి, ప్రేమ చెప్పండి. ఎప్పుడైతే నేను మీకు కన్సిడరేషన్ పే చేశానో, అవునా, వీడు ఇన్కమ్ సంపాదించాడు, వీడు ఏం చేస్తాడు, తీసుకొని ఈ డబ్బులు మొత్తం వీడు హ్యాపీగా యూఎస్ఏ తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ వాళ్ళకి ఫోన్ చేసింది, ఏమని, మీరు డబ్బులు సంపాదించారు కదా ఇండియాలో, మీరు ఇండియాలో డబ్బులు సంపాదించారు కదా అంటే, అవును సంపాదించాం, మరి ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని అడిగింది. ఎవరిని? వీళ్ళని. వాళ్ళు ఏమంటారు, గెట్ అవుట్ అంటారు అక్కడ నుంచి. ఎందుకని? నాకు ఇండియాలో బిజినెస్ లేదు, నాకు ఇండియాలో డోర్ నెంబర్ అడ్రస్ లేదు, నేను ఇండియాలో బిజినెస్ చేయట్లేదు, నేను యుఎస్లో ఉన్నాను, నేను యుఎస్ఏలో ఉన్న సర్వర్ నుంచి నేను యుఎస్ఏలో ఉన్నటువంటి సిస్టమ్ టెక్నాలజీ యూజ్ చేసి మీ ఇండియాలో ఉన్నవాడికి సర్వీస్ ఇచ్చాను, వాడినో డబ్బులు ఇచ్చాడు, అయిపోయింది అంతే. నాకు నీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇండియాకి సంబంధం లేదు, వెళ్ళిపో అని చెప్పాను, అంతే కదా. ఒకవేళ అలా కాకుండా వీడికి ఇండియాలో బిజినెస్ ఉంది, అప్పుడు ఏం చేస్తాడు వాడు, ఇండియాలో వాడికి బిజినెస్ ఉంటే ఆటోమేటిక్గా వాడు పీజీబీ ఇన్కమ్ కంప్లీట్ చేస్తాడా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్కి ఇండియాలో బిజినెస్ ఉంది, ఫారిన్ కంపెనీ, ఏం చేస్తాడు చెప్పన్నాడు, ఆటోమేటిక్గా వాడు ఇండియాలో బిజినెస్ ఇన్కమ్ కంప్లీట్ చేసేవాడు, నిర్మలా సీతారామన్కి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాడు. ఇప్పుడు అలా కాదు కదా. ఎవరైతే మనకి అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఇండియాలో బిజినెస్ లేదు, ఉందా బిజినెస్? వాళ్ళకి లేదు. మరి ఎప్పుడైతే వాళ్ళకి ఇండియాలో బిజినెస్ లేదో వాళ్ళు ఏం చేస్తారు, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్కి డబ్బులు పే చెయ్యరు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు
ఇక్కడ ప్రాబ్లం వచ్చి ముందు దీన్ని పెద్ద పట్టించుకోలేదమ్మా. ఇనీషియల్గా దీన్ని పెద్ద పట్టించుకోలేదు బికాస్ ట్రాన్సాక్షన్స్ కొంచెం తక్కువ ఉండేవి. బట్ స్లోగా మీకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా డామినెన్స్ పెరిగే కొద్దీ ఈ అడ్వర్టైజ్మెంట్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ వేల కోట్లకు వెళ్ళిపోతున్నాయి. మరి అంతే కదా, ఇప్పుడు చూడండి, పొద్దున్న లెగిస్తే అడ్వర్టైజ్మెంట్స్ మొత్తం. సో ఎప్పుడైతే నీకు వాల్యూమ్నెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయో, ఎప్పుడైతే ఈ కన్సిడరేషన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయినాయో ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్కి ఇంక వెంటనే కుళ్ళు వచ్చేసింది. అరే ఇండియన్ డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు ఫారెన్ వాళ్ళు మన దగ్గర నుంచి, ఇంత డబ్బులు తీసుకెళ్ళిపోతున్నారు ఫారెన్కి, మన ఇండియాకేమో ఇన్కమ్ ట్యాక్స్ పే చేయట్లేదు కాబట్టి మనం ఏదో ఒకటి చేసి ఈ ట్రాన్సాక్షన్స్ మీద కూడా ట్యాక్స్ తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు మన వాళ్ళు. ఓకేనా, డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేశారు, ఎవరి దగ్గర ట్యాక్స్ తీసుకున్నామంటే వీడు దొరుకుతాడు, వీడు మనకు దొరుకుతాడా? నో, వాడు మనకి దొరకడు, వాడు ఎక్కడో ఫారెన్లో ఉన్నాడు. సో ఏం చేశారు, ఈయన పట్టుకున్నారు. ఇంకా ఎవడైతే సర్వీస్ రిసీవ్ చేసుకుంటున్నాడో, ఎందుకని వీడి జుట్టు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది వీడి జుట్టు. ఎందుకంటే వీడు ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు. సో వీడికి నేను ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వీడు ఫాలో అవ్వాలి కాబట్టి వీడిని పట్టుకున్నారు. ఇప్పుడు వీడిని పట్టుకొని ఏం చెప్పారంటే, అరే బాబు, ఎవరైతే సర్వీసెస్ రిసీవ్ చేసుకుంటున్నారో, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్ హ్యావింగ్ నో బిజినెస్ ఇన్ ఇండియా, వీడికి ఇండియాలో బిజినెస్ ఉంది, గొడవ ఉందా మనకి? ఆటోమేటిక్గా వాడు పీజీ ఫాలో అవుతాడు కదమ్మా. సో ఎవరితో ప్రాబ్లం మనకి? ఎవరైతే నాన్ రెసిడెంట్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడో వీళ్ళకి ఇండియాలో నో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళకి ఇండియాలో బిజినెస్ ప్రజెన్స్ లేదు. ఓకేనా, అదే ప్రాబ్లం మనకి. ఇప్పుడు ఏం చేసాం, వీళ్ళకి చెప్పాం ఫోన్ చేసి, అరే బాబు, రిలయన్స్ కంపెనీ, జొమాటో, స్విగ్గీ లేదా యాపిల్ ఇండియా, అమెజాన్ ఇండియా, మీరు ఎప్పుడైతే ఫేస్బుక్ దగ్గర ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటున్నారో, అవును సార్, మీరు వాడికి పే చేసే కన్సిడరేషన్లో మీరు 6% డిడక్ట్ చేసి, లైక్ టీడీఎస్, మీరు ఈ కన్సిడరేషన్ పే చేసేటప్పుడు 6% డిడక్ట్ చేసి మీరు ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. ఓ అర్థమైందా? లైక్ టీడీఎస్ కదమ్మా. అంటే ఏం చేశారు, వీళ్ళని పట్టుకున్నారు. చూడు, వీళ్ళిద్దరు కానీ ఎవరన్నా నాన్ రెసిడెంట్ దగ్గర ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటుంటే వీళ్ళు ఈ కన్సిడరేషన్ పే చేసేటప్పుడు 6% డిడక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. ఇదమ్మా, దిస్ ఈజ్ ఈక్వలైజేషన్ లెవీ అండర్ సెక్షన్ 165. అర్థమైందా? ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఎస్కేప్ అయిపోతున్నారు ఫారెన్ నుంచి. సో కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలంటే వీళ్ళు నీకు దొరకరు, వీళ్ళే నీకు దొరుకుతారు. ఎవరు ఇద్దరుంటారు, ఇండియన్ కంపెనీస్ ఆర్ ఫారెన్ కంపెనీస్ హ్యావింగ్ పిఈ ఇండియా. సో సర్వీస్ రెసిపియంట్ పట్టుకొని నువ్వు ఎప్పుడైతే సర్వీస్ ప్రొవైడర్కి, ఫారెన్ కంపెనీస్కి నువ్వు కన్సిడరేషన్ పే చేస్తున్నావో అలాంటి సందర్భంలో నువ్వు 6% డిడక్ట్ చేయాలి అని చెప్పింది. ఓకే, ఇదమ్మా ప్రొవిజన్ చెప్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వలైజేషన్ లెవీ. నెక్స్ట్ టైం ఒకవేళ వీడు కానీ ఈ 6% డిడక్ట్ చేయకపోతే ఏంటి? నెక్స్ట్ మనం చదువుకోవాల్సిందాము. ఏం చెప్పింది గవర్నమెంట్? ఇప్పుడు 6% నువ్వు డిడక్ట్ చేయాలని చెప్పింది. ఓకే, ఒకవేళ వీడు 6% డిడక్ట్ చేయకపోతే ఏంటి? డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయకపోతే ఏంటి? నెక్స్ట్ చూద్దాం కాన్సిక్వెన్సెస్. మరి చెప్పిన మాట వినకపోతే ఆటోమేటిక్గా ఏమో చెప్పండి, డిజల్వెన్సెస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉంటుంది, అదేవిధంగా పెనాల్టీ ఉంటుంది. కాబట్టి అది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఏవైతే మీరు చెప్తున్నారో అన్నిటి మీద మేము
ఈక్వలైజేషన్ లెవీ కట్ చేయాలా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎగ్జాంపుల్, నేను మొన్న రీసెంట్గా క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను బూస్ట్ అని వస్తుంది పోస్ట్, అక్కడ బూస్ట్ యువర్ పోస్ట్ అని వస్తుంది అక్కడ. అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం. నేను స్టార్టింగ్లో బ్యాచ్ పెట్టినప్పుడు ఒక 1500 అంతా పే చేశాను దేనికోసం, అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకోవడానికి. దేంట్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు నేను కూడా ఇండియాలో బిజినెస్ చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను ఇండియాలో బిజినెస్ చేస్తున్నాను. నేను దక్ష సిఏ తరపున నేను కూడా ఇన్స్టాగ్రామ్లో అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకున్నాను. మరి నేను కూడా ఇప్పుడు ఈక్వలైజేషన్ లెవీ 6% కట్ చేయాలి. మరి చెప్పాలి కదా అందరికీ. ఇప్పుడు నేను దక్ష సిఏ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకున్నాను, ఒక 1000 రూపాయలు పే చేసాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కూడా డిడక్ట్ చేయాలా వద్దంటే నో, అవసరం లేదు. మనకి ఒక 3 ఎక్సెప్షన్స్ చెప్పాను. అంటే ఈ కింద చెప్పినటువంటి 3 కేసెస్లో మీరు ఈక్వలైజేషన్ లెవీ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ అయినా కూడా మీరు ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే నా కేసు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కోసం మీరు పే చేసే కన్సిడరేషన్ కానీ, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్కి మీరు పే చేసే కన్సిడరేషన్ కానీ లెస్ దాన్ 1 lakh ఉంటే, లెస్ దాన్ 1 lakh రూపీస్ ఉంటే, అంటే ఈ కన్సిడరేషన్ కానీ అది లెస్ దాన్ 1 lakh ఉంటే నో నీడ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ నా కేసు. నెక్స్ట్ బయట మీరు చూస్తే జనరల్గా ఉంటారు మా ఈషా ఫౌండేషన్ అని, లేదంటే పతంజలి అని, యోగా ఇన్స్టిట్యూట్లు, వీళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటారు మీరు చూస్తే. అంటే కొంతమంది మా ట్రస్ట్ అవ్వచ్చు, చారిటబుల్ పర్పస్ అవ్వచ్చు, అంటే అదర్ దాన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ చేసే వాళ్ళు కూడా సమ్టైమ్స్ ఈ ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఇస్తారు. సో ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు తీసుకునే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కానీ, సర్వీస్ రిసిపియెంట్ చెప్పారమ్మా, ఒకవేళ మీరు తీసుకునే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కానీ అదర్ దాన్ బిజినెస్ అయితే, అంటే మీరు బిజినెస్ పర్పసెస్ కాకుండా చారిటబుల్ పర్పస్ అవ్వచ్చు, రిలీజియస్ పర్పస్ అవ్వచ్చు, సమ్టైమ్స్ మీరు చూడడం కావాలంటే టీటీడీ కూడా యాడ్స్ ఇస్తుంది, టీటీడీ అవ్వచ్చు, కొన్ని స్కూల్స్ అవ్వచ్చు, వాళ్ళు కూడా మీకు యాడ్లు ఇస్తారు. అంటే ఏంటి, అడ్వర్టైజ్మెంట్స్ అనేవి బిజినెస్ పర్పస్ కోసం తీసుకోవచ్చు, అదేవిధంగా అదర్ దాన్ బిజినెస్ పర్పస్ కోసం కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకుంటున్న సర్వీసెస్ కానీ అదర్ దాన్ బిజినెస్ పర్పస్ అయితే దెన్ నో నీడ్ టు డిడక్ట్ ఈక్వలైజేషన్ లెవీ. అంటే మీ పర్పస్ కానీ అదర్ దాన్ బిజినెస్ అయితే then also no need to deduct ఈక్వలైజేషన్. లాస్ట్ మీరు సర్వీసెస్ తీసుకుంటుంది కానీ, మీరు ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటున్న వాడికి, ఆ నాన్ రెసిడెంట్ కానీ ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఒకవేళ యూట్యూబ్ కానీ ఇండియాలో పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేసి మీరు తీసుకునే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ కానీ ఆ బ్రాంచ్ నుంచే మీకు ఇస్తుంటే, అదవునా, అంటే మీరు తీసుకునేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్కి, నాన్ రెసిడెంట్కి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్ ఉంది, అండ్ మీరు తీసుకునే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ ఆ పిఈ నుంచే మీకు ప్రొవైడ్ చేస్తుంటే, అలాంటప్పుడు ఇంక ఈక్వలైజేషన్ లేదు ఎందుకు? ఆడ పిఈ ఉందనుకోండి అమ్మా, వాడు ఇండియాలో బిజినెస్ చేస్తున్నాడు కదా, ఆటోమేటిక్గా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ తీసుకెళ్ళి వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపిస్తాడా? ఎప్పుడైతే వాడు P&L అకౌంట్లో చూపించాడో ఆటోమేటిక్గా వాడు అక్కడ దాని మీద ట్యాక్స్ పే చేస్తాడు కదా. మళ్ళీ సపరేట్గా ఈక్వలైజేషన్ లెవీ అవసరం లేదు. అంటే ఏంటమ్మా థర్డ్ కేసు, సర్వీస్ ప్రొవైడర్ కానీ ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి. ఇంకోటి కండిషను, మీరు తీసుకునే సర్వీసెస్ కూడా
ఆ పర్మనెంట్ ఎస్టాబ్లిష్కి ఎఫెక్టివ్లీ కనెక్ట్ అయి ఉండాలి. అంటే అక్కడి నుంచే మీకు ప్రొవైడ్ చేయాలి. ఇఫ్ ఇదిగోండి సర్వీస్ ప్రొవైడర్ నాన్ రెసిడెంట్ కానీ ఇండియాలో పిఈ ఉండాలి ప్లస్ సర్వీసెస్ ఈ పిఈ నుంచే ప్రొవైడ్ చేయాలి. ఈ 3 కండిషన్స్ కానీ ఆ 3 సిచ్యువేషన్స్లో మీరు ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేయవలసిన అవసరం లేదు. సో మీరు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూసుకోవాలి, మీరు తీసుకుంటున్న సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, వాడికి ఇండియాలో పిఈ ఉందా పిఈ లేదా, మీకు కేసెస్ ఇస్తాడు అక్కడ. ఒకవేళ సర్వీస్ ప్రొవైడర్కి ఇండియాలో పిఈ లేకపోతే ఏంటి రాస్తాం, అప్పుడు 6% కట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు, ఒకవేళ వీడికి ఇండియాలో పిఈ ఉంటే ఏంటంటాడు. ఎప్పుడైతే వాడికి ఇండియాలో పిఈ ఉంటుందో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ సెక్షన్ వాళ్ళకి అప్లై కాదు. బికాస్ వీళ్ళు ఈ ఇన్కమ్ తీసుకెళ్ళి నార్మల్ బిజినెస్ ఇన్కమ్ కింద చూపించుకొని దాని మీద వాళ్ళు ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి. సో చూడండి, మీరు చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్. మీరు ఎప్పుడైతే కాన్సెప్చువల్గా వెళ్తారో ఆ చార్ట్ వేసుకోవడం అందరూ. ఇటుపక్క ఎవరు వీళ్ళు సర్వీస్ రెసిపియంట్స్, వీళ్ళు సర్వీస్ రిసీవర్, వీడెవడు సర్వీస్ ప్రొవైడర్. నేమ్స్ కూడా రాసుకోండి మీరు. ఇండియన్ కంపెనీస్ రిలయన్స్, టీసీఎస్, విప్రో, జొమాటో, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్. ఫారిన్ కంపెనీస్ హ్యావింగ్ పిఈ ఇన్ ఇండియా, యాపిల్ ఇండియా అవ్వచ్చు, అమెజాన్ ఇండియా అవ్వచ్చు. వీళ్ళు కానీ ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, గూగుల్లో కానీ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ తీసుకుంటూ డబ్బులు పే చేస్తుంటే ఈ పే చేసే డబ్బులు కానీ 1 lakh దాటితే వీళ్ళు తీసుకునే సర్వీసెస్ కానీ బిజినెస్ కోసం తీసుకుంటే దెన్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్కి ఇండియాలో పిఈ లేకపోతే వీళ్ళు 165 సెక్షన్ ప్రకారం 6% ఈక్వలైజేషన్ లెవీ డిడక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి. ఇది సెక్షన్ చెప్తుంది కదా. రైట్, రాసుకున్నా సార్, చాలా ఈజీ అండి. ఇప్పుడు చూద్దాం ఇష్టంగా. మీరు పీజీబీపీ చదువుకున్నప్పుడు నేను మీకు చెప్పాను అక్కడ 40A IB అని సెక్షన్ ఉంటుంది అక్కడ. సరే, ఇప్పుడు మాట చెప్తున్నా. ఇప్పుడు సర్వీస్ రిసీవియర్ పాయింట్లో వీళ్ళకి ఏంటి ఎక్స్పెన్సెసే కదా, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెసే కదా వీళ్ళకి. మరి ఇప్పుడు ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ని ఏం చేస్తారు వీళ్ళు తీసుకెళ్ళి? సార్ ఏం చేస్తాను సార్, మా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకుంటాం కదా. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 10 lakhs అని అంతే కదా. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 10 lakhs అని డెబిట్ చేసుకుంటాం కదా మనం. ఇప్పుడు ఏం చెప్తారంటే కండిషన్ మీకు, మీరు కానీ 6% డిడక్ట్ చేసి, మీరు కానీ చెప్పిన మాట ప్రకారము 6% డిడక్ట్ చేసి డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో డిడక్ట్ చేసి మీరు కానీ గవర్నమెంట్కి పే చేయలేదంటే, మీరు కానీ 6% డిడక్ట్ చేసి ఎప్పటిలోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేలోపు గవర్నమెంట్కి కానీ పే చేయలేదంటే, మీరు ఎంతైతే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అని మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేశారో మేము ఈ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని డిజలవ్ చేసేస్తాం. అది ఎవరికి, సర్వీస్ రిసీవర్కి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ కానీ క్లెయిమ్ చేసుకోవాలంటే కంపల్సరీగా వాడు 6% డిడక్ట్ చేయాలి. ఒకవేళ వాడు కానీ 6% డిడక్ట్ చేయకపోతే, ఒకవేళ వాడు 6% వాడు కానీ డిడక్ట్ చేయకపోతే, ఇలా నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ చేసుకున్నటువంటి ఎక్స్పెన్సెస్ ఎంతైతే ఉన్నాయో అవన్నీ నీకు మేము డిజలవ్ చేసేస్తాం. సో కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు మరి నీకు ఎక్స్పెన్సెస్ నువ్వు క్లెయిమ్ చేసుకోవాలనుకో కంపల్సరీ డిడక్ట్ చేస్తావు.
మరి 10 lakhs నీకు పోతాయి. సో కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు అందరూ కూడా 6% డిడక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్కి. నెక్స్ట్ మంత్ 7th లోపు అవి గవర్నమెంట్కి పే చేయాలి. డిడక్ట్ చేయమన్నారు. చేస్తే ఏంటి, ఎక్స్పెన్సెస్ నీకు అలౌ చేస్తారు. చేయకపోతే నీకు ఎక్స్పెండిచర్ ఎంతైతే నువ్వు క్లెయిమ్ చేస్తావో ఆ మొత్తాన్ని మేము డిజలో చేసేస్తాము. ఎగ్జామ్లో ఇది కూడా క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఫర్ ఫెయిల్యూర్ చెప్పాలి మీరు. ఇది డిడక్ట్ చేస్తేనేమో ఎక్స్పెన్సెస్ అలౌ చేస్తారు, డిడక్ట్ చేయకపోతే వాళ్ళకి ఎంతైతే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవన్నీ వాళ్ళకి డిజలో చేస్తారు. ఇది క్వశ్చన్. సరే బాగానే ఉంది. మరి వీడి సంగతి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వీడిని మళ్ళీ పట్టి పీడించకుండా ఏం చెప్పారంటే, అరే బాబు ఎంతైతే ఈ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ నీకు వస్తుందో అది మొత్తం నీకు సెక్షన్ 1050లో నీ చేతిలో మేము ఎగ్జామ్ట్ చేస్తున్నాం. లేదు వాడిని మళ్ళీ రిటర్న్ ఫైల్ చేయమంటారు, టీడీఎస్ క్లెయిమ్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేసి తలకాయ నొప్పిడికి. సో కాబట్టి ఏం చెప్పాడు, ఇక్కడ కానీ సర్వీస్ రిసిపియంట్ 6% టీడీఎస్ కట్ చేశాడంటే యు ఆర్ ఫ్రీ. ఈ గూగుల్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని టచ్ చేయం. 10(50)లో ఈ ఇన్కమ్ మొత్తాన్ని మీ చేతిలో మేము ఎగ్జామ్ట్ చేసేస్తాం. ఇది కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ ఏం చేస్తాడంటే డిడక్ట్ చేయాలా వద్దా కేసెస్ మీకు ఇస్తాడు. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలి 1 lakh దాటిందా లేదా, బిజినెస్ కోసమా కాదా, వీడికి పిఏ ఉందా లేదా. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సర్వీస్ రిసీవర్, సర్వీస్ ప్రొవైడర్. ఫస్ట్ వీడు ప్రాపర్గా డిడక్ట్ చేశాడు, వీడికి ఎక్స్పెన్సెస్ అలౌ చేస్తాము, వీడికేమో ఇన్కమ్ ఎగ్జెంప్ట్ యాజ్ పర్ సెక్షన్ 1050. డిడక్ట్ చేయకపోతే వీడికి ఎక్స్పెండిచర్ ఎంతైతే డెబిట్ చేశాడో ఆ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని మేము డిజలో చేసేస్తాం. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా. ఏమి ఇస్తాడు ఈ క్వశ్చన్స్లో, అమౌంట్లు ఇస్తాడు, మీరు ఎంతో లివీ చెప్పాలి, తర్వాత వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సర్వీస్ రిసీవర్ చెప్పండి, సర్వీస్ ప్రొవైడర్ చెప్పండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏం చూద్దాం మనం. ఒకవేళ ఇలా డిడక్ట్ చేయకపోతే ఇది కామన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, డిజలవెన్సెస్. ఈ డిజలవెన్సెస్తో పాటు మీరు కానీ డిడక్ట్ చేసి ఎప్పట్లోపు గవర్నమెంట్కి పే చేయాలి. గవర్నమెంట్కి పే చేయకపోతే ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి, అదేవిధంగా పెనాల్టీస్ ఏమన్నా ఉన్నాయా, పెనాల్టీస్ ఎంత పే చేయాలి. ఆ పెనాల్టీ ఆర్డర్ కానీ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చా, ఎవరికి చేసుకోవచ్చు, ఎప్పట్లో మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్, ఎందుకంటే అది కూడా ఎగ్జామ్లో అడిగాడు. అది మనం నెక్స్ట్ చార్ట్ వేసుకొని చూద్దాం. ఓకేనా, ఈ చార్ట్ వేసుకున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. చార్ట్ వేసుకుని అర్థం అవుతుంది సింపుల్గా. May 25 మోస్ట్లీ వస్తుంది మీ క్వశ్చన్ 4 మార్క్స్కి. ఒక నెక్స్ట్ ఇప్పుడు నేను అమౌంట్ డిడక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 lakhs పే చేశాను అంటే ఏంటి, 6% 60,000 నేను డిడక్ట్ చేశాను. నేను ఎంట్రీ చెప్పండి నాకు. ఎంట్రీ ఎక్స్పెండిచర్ ఎంత మనకి 10 lakhs టు ఎంత మరి ఈక్వలైజేషన్ లెవీ
పేయబుల్ 60,000 అడిగి ఎంత పే చేసాను బ్యాంకు ఫార్మర్కి టు బ్యాంక్. ఇదేదో నువ్వు పాస్ చేసిన ఎంట్రీ. ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ 10 lakhs అయినా నీకు. దీంట్లో నువ్వు 9,40,000 వాడికి పే చేసావు, 60,000 నువ్వు గవర్నమెంట్కి పే చేయాలి. ఎంట్రీ పాస్ చేసాము. ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ 10 lakhs టు ఈక్వలైజేషన్ లెవీ పేయబుల్ 60,000 టు బ్యాంక్. ఇప్పుడు ఏం చెప్తారు, నువ్వు ఎంతైతే డిడక్ట్ చేసి పేయబుల్ రాసావో ఈ అమౌంట్ తీసుకెళ్ళి నెక్స్ట్ మంత్ 7th లోపు గవర్నమెంట్కి పే చెయ్యాలి. అది ఒకటి చెప్తున్నాను. నువ్వు ఎంతైతే ఇక్కడ పేయబుల్ అని చెప్పి ఎంట్రీ పాస్ చేసావో దీన్ని తీసుకెళ్ళి నువ్వు నెక్స్ట్ మంత్ 7th లోపు గవర్నమెంట్కి పే చెయ్యాలి. అంటే ఎంట్రీ పాస్ చేయాలి. ఈక్వలైజేషన్ లెవీ పేయబుల్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి 60,000 నువ్వు పే చెయ్యాలి. ఇది చెప్పే మాట వింటే. వినకపోతే ఒకవేళ నువ్వు నెక్స్ట్ మంత్ 7th లోపు కానీ గవర్నమెంట్కి కానీ నువ్వు పే చేయకపోతే దేర్ ఆర్ 2 consequences. ఏంటన్నవి, ఒకవేళ కానీ ఇలా నువ్వు పే చేయనట్లయితే నువ్వు ఒకటి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది, 2 పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత అయ్యా అంటే 1% ఫర్ ఎవ్రీ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఓకే, అదేంటి చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ ఎంతమ్మా, 11th 12th 9th అనుకుంటా. 9th January 2025 మీరు డిడక్ట్ చేశారు. ఎప్పట్లో పే చేయాలి తీసుకెళ్ళి మీరు 7th February 2025లో మీరు పే చేయాలి. అంటే ఏంటి, నెక్స్ట్ మంత్ 7th మీరు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడో జూలైలో పే చేశారు, లేదు ఓకేనా, ఎప్పుడు మీరు జూలై పే చేశారు. ఎన్ని మంత్స్ చేసి చెప్పండి సార్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. అంటే ఏంటి 6 months మీరు డిలే చేశారు. ఇంట్రెస్ట్ చెప్పండి అప్పుడు నాకు 60,000 అమౌంట్ ఇంటూ 1% ఇంటూ 6 months. సో పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా ఫుల్ మంత్ అనుకుంటారు మీకు అప్పుడు. సో ఇంట్రెస్ట్ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ మీరు పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏమో పెనాల్టీలో మనకి దేర్ ఆర్ 2 types ఆఫ్ సిచ్యువేషన్స్. ఇంట్రెస్ట్ వేరే, ఇప్పుడు పెనాల్టీస్లో మనకి దేర్ ఆర్ 2 types ఆఫ్ సిచ్యువేషన్స్. ఏంటంటే ఇక్కడ 2 ఉంటాయి పెనాల్టీస్లో. ఒకటి నాన్ డిడక్షన్, నాన్ పేమెంట్. అంటే ఏంటంటే మీరు ఇదిగోండి ఈ డిడక్షన్ మీరు చేయలేదు, ఈక్వలైజేషన్ లెవీ పేయబుల్ అని చెప్పేసి అసలు మీరు డిడక్ట్ చేయలేదు. ఏం చేస్తారు మీరు, ఎక్స్పెన్సెస్ అకౌంట్ 10 lakhs టు బ్యాంక్ అని చెప్పేసి వాడికి మీరు 10 lakhs పంపించేశారు. అర్థమవుతుందా, వాడికి మీరు 10 lakhs పంపించేశారు అంటే అసలు మీరు డిడక్టే చేయలేదు. నెక్స్ట్ డిడక్ట్ చేశాకనే పే చేయలేదు. మీకు అర్థమవుతున్న సిచ్యువేషన్స్. నాన్ డిడక్షన్ వేరు, డిడక్టెడ్ బట్ నాట్ పెయిడ్ వేరు. మీరు ఏంటి నాన్ డిడక్షన్ అంటే ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ 10 lakhs టు క్యాషియర్ బ్యాంక్ అని 10 lakhs రాసేసారు అంటే మీరు డిడక్షనే చెయ్యలేదు. ఒకవేళ మీరు కానీ డిడక్షన్ చేయకపోయారంటే పెనాల్టీ ఈక్వల్ టు ఈక్వలైజేషన్ లెవీ అమౌంట్. ఎంతమంది 60,000 రూపీస్ మీరు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఎంతైతే మీరు డిడక్ట్ చేయలేదో ఆ మొత్తాన్ని మీరు పెనాల్టీ రూపంలో పే చేయాలి అలాంగ్ విత్ ఈక్వలైజేషన్ లెవీ. అప్పుడు మొత్తం ఎంత కట్టాలి మీరు, 60,000 లెవీ కట్టాలి ప్లస్ 60,000 పెనాల్టీ కట్టాలి. మీరు అప్పుడు ఎంత కట్టాలి, మొత్తం 1,20,000 గవర్నమెంట్ కట్టాలి మీరు అప్పుడు. అర్థమవుతుందా, పెనాల్టీ ఫర్ నాన్ డిడక్షన్ కట్టవలసిన 60 నువ్వు కట్టాలి, దీంతోపాటు పెనాల్టీ 60 కట్టాలి. అప్పుడు ఎంత, అప్పుడు 60,000 ప్లస్ 60,000 ఎంత కట్టాలి మొత్తం
1,20,000 గవర్నమెంట్ కట్టారు. అదొందా. నెక్స్ట్ డిడక్ట్ చేసాము, బట్ గవర్నమెంట్కి పే చేయకపోతే ఏం చెప్తారంటే 1,000 పర్ డే. ఎప్పటి నుంచి 7th లోపు కట్టాలి నువ్వు. 7th లోపు నువ్వు కట్టలేదు కాబట్టి 8th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ నుంచి, అంతే కదా మరి, 7th లోపు నువ్వు కట్టాలి గవర్నమెంట్కి. కట్టకపోతే 8th ఆఫ్ ద నెక్స్ట్ మంత్ నుంచి ఎప్పటి వరకు అయితే నువ్వు పే చేస్తావో అప్పటి వరకు 1,000 రూపీస్ పర్ డే పెనాల్టీ. 1,000 rupees per day from 8th of next month, but maximum of equalization levy. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 days నువ్వు డిలే చేసావు, 100 days డిలే చేసావు, ఎంత పెనాల్టీ? 100 days into 1,000, 1 lakh. నువ్వు 100 days డిలే చేసావు, ఎంత పెనాల్టీ అప్పుడు? 100 days into 1,000, 1 lakh, ఆర్ ఎంత మ్యాక్సిమం లెవీ? 60,000 కాబట్టి అంటే పెనాల్టీ కెనాట్ ఎక్సీడ్ లెవీ అమౌంట్. సో 1 lakh లేదా 60,000, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ లోవర్ దెన్ రైట్. అంటే పెనాల్టీ ఏ కేసులో కూడా నీకు లెవీ అమౌంట్ దాటదు. ఈ 3 చాలా ఇంపార్టెంట్. సో చూడండి జాగ్రత్తగా ఏం చెప్పండి. అమౌంట్ డిడక్ట్ చేయడం మీనింగ్ ఏం చెప్పండి. ఇది ఎక్స్పెన్సెస్ 10 lakhs రాసుకో, లెవీ పేయబుల్ అని చెప్పేసి 60,000 డిడక్ట్ చేసి వాడికి నువ్వు 9,60,000 ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ 7th లోపు నువ్వు గవర్నమెంట్కి పే చేయాలి, లెవీ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అని. ఇలా చేయలేదు అనుకోండి, ఇంట్రెస్ట్ 1% ఫర్ ఎవ్రీ మంత్ టిల్ యూ పేడ్. పెనాల్టీ మళ్ళీ డిడక్షనే చేయలేదు నువ్వు, అమౌంట్ ఈక్వల్ టు లెవీ అమౌంట్ పెనాల్టీ. డిడక్ట్ చేసావు బట్ పే చేయట్లేదు, ఎంతప్పుడు? 1,000 పర్ డే, 1,000 పర్ డే ఫ్రమ్ 8th ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఎప్పుడు నీకు డ్యూ డేట్ 7th కదమ్మా. సో 8th ఆఫ్ ద మంత్ నుంచి ఎన్ని డేస్ అయితే డిలే చేసావు 1,000 ఆర్ మ్యాక్సిమం లెవీ అమౌంట్ పేయబుల్. రాసుకోండి ఒకసారి, ఇలా చార్ట్ వేసుకోవడం సింపుల్గా అర్థమవుతుంది మీకు. ఓకేనా? రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు లాస్ట్ మనకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక సర్వీస్ రిసిపియంట్ ఎస్ఎస్సి, నేను ఏదో డిడక్ట్ చేశాను కానీ గవర్నమెంట్కి పే చేయలేదు. ఇప్పుడు ఎస్సింగ్ ఆఫీసరు నా మీద పెనాల్టీ ఆర్డర్ పాస్ చేశాడు, అవును కదా? మరి ఇప్పుడు పెనాల్టీ ఆర్డర్ పాస్ చేస్తాడు నా మీద ఇప్పుడు. సో ఎస్ఎస్సి ఇప్పుడు ఈ ఎస్సింగ్ ఆఫీసరు నా మీద పెనాల్టీ ఆర్డర్ పాస్ చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ పెనాల్టీ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ క్వశ్చన్, పెనాల్టీ అనేది వేవ్ చేయొచ్చా అంటే క్యాన్సిల్ చేయొచ్చా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, పెనాల్టీ ఏదైతే నీ మీద లెవీ చేశారో ఆ పెనాల్టీ అనేది వేవ్ చేయొచ్చా? సెకండ్ క్వశ్చన్, పెనాల్టీ వేవ్ చేయకపోతే ఎస్ఎస్సి హయ్యర్ అథారిటీకి అప్పీల్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఎవరికి చేసుకోవచ్చు, ఎన్ని డేస్లోపు చేసుకోవాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అప్పీల్ చేయవచ్చా? చేస్తే ఎవరికి? అదేవిధంగా టైం లిమిట్ ఏంటి? ఇది ఎగ్జామ్ క్వశ్చన్. ఇది కూడా ఎగ్జామ్ క్వశ్చన్. ముందు అర్థమైన క్వశ్చన్ ఏంటో, పెనాల్టీ ఆర్డర్ పాస్ చేస్తే దీన్ని వేవ్ చేయొచ్చా? ఎస్. ఏం చెప్తారంటే అమ్మా, ఇఫ్ దేర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్, అండ్ ఇఫ్ డిపార్ట్మెంట్ సాటిస్ఫైస్ దట్ దేర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్, దెన్ మీరు దాన్ని వేవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడ్ రీజన్స్ అంటే, ఈ టైం కల్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యాక్సిడెంట్ అయింది మీ ఇంట్లో వరకు హెల్త్ బాగోలేదు,
ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో మీ ఇంట్లో హెల్త్ బాగోలేదు, హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు, మరి చెప్పండి మీ మెంటల్ స్టేటస్ ఏంటప్పుడు? మీరు అప్పుడు పాపం వేరే పనులు ఏదో బిజీగా ఉంటారు, మీ హెల్త్ ఏంటి, మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏంటి అని చెప్పేసి మీరు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు మీరు ఈ పెనాల్టీస్ పే చేయటం, మీరు ఆ టెన్షన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ మంత్ 7th లోపు గవర్నమెంట్కి మీరు డిపాజిట్ చేయలేరు కాబట్టి, అంటే ఏం చెప్పారమ్మా, నెక్స్ట్ మంత్ 7th పే చేయమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 9th ఇవాళ 9th ఇవాళ 9th జనవరి. అన్ఫార్చునేట్లీ ఏదో న్యూస్ చూసాను ముందాక నేను, పాపం తిరుమల తిరుపతిలో ఏదో భక్తుల పాపం చనిపోయారంట తొక్కిసలాట్లో, కొంతమందికి ఏదో తీవ్రంగా గాయాలయ్యాయంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్ఎస్సి కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురైంది. మరి చెప్పండి, ఎస్ఎస్సి నెక్స్ట్ మంత్ 7th లోపు పే చేయగలరు గవర్నమెంట్కి? పాపం ఎందుకని, వాడి సిచ్యువేషన్ ఇక్కడ చాలా దారుణంగా ఉంది, హెల్త్ బాగోలేదు, లేదా అన్ఫార్చునేట్ థింగ్స్ ఏమైనా జరిగితే, అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే నేను, ఇఫ్ దేర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్ ఫర్ నాట్ పేయింగ్ విత్ ఇన్ 7th of next month, ఎస్, నువ్వు ఆ రీజన్స్ మొత్తం ప్రొడ్యూస్ చేసి ఆ మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే నీ పెనాల్టీ మేము వెయివ్ చేస్తాము. ఎస్, ప్రొవైడెడ్ వ్యాలిడ్ రీజన్స్ ఉండాలి. అడిగాడు క్వశ్చన్ ఎగ్జామ్లో, వెదర్ పెనాల్టీ కెన్ బి వెయివ్డ్? ఎస్, ఇఫ్ దేర్ ఆర్ వ్యాలిడ్ రీజన్స్ అండ్ అసెసింగ్ ఆఫీసర్ మస్ట్ బి సాటిస్ఫైడ్. నెక్స్ట్ టైం రీజన్స్ ఏమి లేవు, బట్ నేను హ్యాపీగా లేను, నువ్వు అప్పీల్ చేసుకోవచ్చా? ఎస్, ఎవరికి చేసుకోవచ్చు అప్పీల్? నువ్వు సిఐటి అప్పీల్స్. ఎన్ని డేస్ లోపు? విత్ ఇన్ 30 days ఫ్రమ్ receipt of penalty order from assessing office. ఇది కూడా ఎగ్జామ్ క్వశ్చనే, ఎంసీక్యూ కూడా వస్తుంది కావాలంటే, సో యూ షుడ్ రిమెంబర్ దిస్. పెనాల్టీ ఆర్డర్ వేవ్ చేయొచ్చా? ఎస్, వ్యాలిడ్ రీజన్స్ లేవు, బట్ నాకు హ్యాపీ లేదు, నేను అప్పీల్ చేసుకోవచ్చా? ఎస్, ఎవరికి? సిఐటి అప్పీల్స్కి అప్పీల్ చేసుకో. ఎన్ని డేస్ లోపు? విత్ ఇన్ 30 days ఫ్రమ్ రిసిప్ట్ ఆఫ్ పెనాల్టీ ఆర్డర్. నీకు ఎప్పుడైతే పెనాల్టీ ఆర్డర్ మీ ఇంటికి వచ్చిందో అక్కడి నుంచి నీకు 30 days టైం ఇస్తారు. రైట్, ఇదమ్మా. ఇందాక చెప్పిందేమో క్యాలిక్యులేషన్స్, కాన్సిక్వెన్సెస్. ఇదేంటిది? ఇంట్రెస్ట్ ఎప్పటిలోపు, ఎందుకు, పెనాల్టీ ఫర్ 2 నాన్ డిడక్షన్, నాన్ పేమెంట్. ఈ పెనాల్టీ ఆర్డర్ని వేవ్ చేయొచ్చు, అప్పీల్ చేయొచ్చు. ఇది ఒక సెగ్మెంట్. మనకి నెక్స్ట్ క్లాస్లో మన లేటెస్ట్గా వచ్చాము కొన్ని సెక్షన్స్, స్టేట్మెంట్ ఫైల్ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు యాన్యువల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయాలి, ఆ స్టేట్మెంట్స్ ఎప్పట్లో ఫైల్ చేయాలి, లేట్ అయితే పరిస్థితులు ఏంటి, మళ్ళీ లేట్ అయితే ఏమైనా పెనాల్టీ వేస్తారా, ఇంప్రిజ్మెంట్ ఉంటుందో చూసి, మనకు ఒక ఎగ్జామ్లో ఒక 3 to 4 questions ఉన్నాయి. మనకి ఎగ్జామ్లో 3 to 4 questions ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మనం చేసామంటే ఈ చాప్టర్లో 4 marks మీకు సేఫ్, 4 మార్కులు మీరు పక్కా అయిపోతారు. ఇప్పుడు క్లారిటీగా చదువుకోండి ఇలాగా. సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఒక 1/2 hour లేదా 40 minutes మళ్ళీ మన క్లాస్ పడుతుందమ్మా. సో ఈ 2 classes పర్ఫెక్ట్గా విన్నారంటే మీకు ఈక్వలైజేషన్ లెవెల్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ సాల్వ్. దాని తర్వాత మనం అడ్వాన్స్ రూలింగ్ ఫినిష్ చేద్దాం ఇవాళ. సో ఇవాళ మనకి 2 topics ఫినిష్ అయిపోతాయి. ఒకటేంటి? ఈక్వలైజేషన్ లెవెల్, 2 అడ్వాన్స్ రూలింగ్. దీని తర్వాత మనం డిటిడబ్ల్యూఏ స్టార్ట్ చేద్దాం, తర్వాత ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చేద్దాము, దెన్ ఎన్ఆర్ టాక్సేషన్ చేద్దాం. సో మనకు ఒక 1 weekలో వీ విల్ ఫినిష్ ఇంటర్నేషనల్ టాక్సేషన్. 25 marks మీకు పక్కా వస్తాయి. అంటేమా. సో మళ్ళీ కలుద్దాము నెక్స్ట్ క్లాస్లో. బాయ్.